హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ పచ్చడి పెట్టడానికి ఈ సీజన్ కరెక్ట్ అని చెప్పచ్చండి. ఎందుకంటే ఈ సీజన్లోనే నిమ్మకాయలు చాలా తక్కువ రేటుకు ఎక్కువ నిమ్మకాయలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఒకేసారి పచ్చడిని ప్రిపేర్ చేసుకొని సంవత్సరానికి సరిపడా పెట్టేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా పక్కా కొలతలతో నిమ్మకాయ నిల్వ పచ్చడిని ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి. నిమ్మకాయ పచ్చడి పెట్టడం కోసం ఇక్కడ నేను 15 వరకు పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయలను తీసుకున్నాను. అప్రాక్సిమేట్లీ ఇవి అర కేజీ పైనే ఉంటాయండి నిమ్మకాయలు. ఇలా 15 నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసి దానిపైన ఏ మాత్రం తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడిచి ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి. అయితే 15 తీసుకున్నాను కాబట్టి 8 నిమ్మకాయలు 7 నిమ్మకాయలను సపరేట్గా చేసుకున్నాను. ఈ 7 నిమ్మకాయలనేమో రసంగా పిండుకోవాలి. మిగిలిన 8 నిమ్మకాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే రసము కన్నా ముక్కలు కట్ చేసుకునే నిమ్మకాయల క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. ఈ కట్ చేసుకునే నిమ్మకాయలను కూడా మనము పొడవుగా కట్ చేసుకోవాలండి. అలా అయితేనే ముక్కలు తినడానికి కరెక్ట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక నిమ్మకాయను ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. అయితే చాలామంది ఒక్క నిమ్మకాయను 4 ముక్కలుగా కట్ చేసి పచ్చడి పెడతారు, కానీ పిల్లలు ఒక్కొక్కసారి ఒక్క ముక్క తినలేరు కాబట్టి నేను ఒక్క నిమ్మకాయలో 8 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్క నిమ్మకాయ నుంచి 8 ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ను కంప్లీట్గా తీసేసుకోండి. ప్రతి నిమ్మకాయ ముక్క నుండి గింజలు పూర్తిగా తీసేసుకోవాలండి. గింజలు ఉంటే పచ్చడి చేదుగా అవుతుంది కాబట్టి కంప్లీట్గా తీసేయండి. ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్ కానీ ఎయిర్ కంటైనర్ బాక్స్ కానీ తీసుకొని ఈ ముక్కలన్నిటిని ఈ గ్లాస్ జార్లోకి వేసేసుకోండి. ఇలా ముక్కలన్నీ ఇందులోకి వేసుకున్న తర్వాత మిగిలిన 7 నిమ్మకాయలను పక్కన పెట్టాం కదా, ఆ 7 నిమ్మకాయలతోటి రసాన్ని ఇందులోకి పిండుకోవాలి. అయితే ఇంతకుముందు ముక్కలుగా కట్ చేసేటప్పుడు నిమ్మకాయలను పొడవుగా కట్ చేసాము. రసానికైతే అడ్డంగా కట్ చేసుకోవాలండి. అడ్డంగా కట్ చేసుకుంటే రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అయితే మనం తీసుకునే నిమ్మకాయలు కొన్ని మచ్చలుగా అలా ఉంటే రసంకు పక్కన పెట్టేసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసే నిమ్మకాయలు మాత్రం చాలా మంచిగా ఉండాలి. అలా అయితే మనకు పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలా 7 నిమ్మకాయలతోటి స్టెయినర్ సహాయంతో మనము రసాన్ని పిండుకోవాలి. గింజలన్నీ స్టెయినర్లో మిగిలిపోతాయి. ఇలా రసం పూర్తిగా పిండిన తర్వాత పచ్చడికి సరిపడా పసుపు వేసుకోవాలండి. పసుపు ఉప్పు ఎక్కువగా వేస్తేనే ఈ నిమ్మకాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 4-5 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేస్తాను. అయితే మనం తీసుకున్న అర కేజీ నిమ్మకాయలకు ఒక 150 గ్రామ్స్ కల్లుప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలానే ఒకేసారి వేయకుండా నేను అందులో సగం మాత్రమే సాల్ట్ వేసి కలిపేస్తున్నాను. మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు ఉప్పు సరిపోయింది లేదు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా డబ్బా పైన క్యాప్ పెట్టేసుకొని పూర్తిగా రసము, పసుపు, ఉప్పు అన్నీ కలిసేలా ఒక్కసారి కలిపేసి ఒక 3 నుంచి 4 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. అలా అయితే ముక్క చక్కగా ఊరుతుంది. ఇలా 3-4 రోజుల పాటు ఊరిన తర్వాతనే ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. ఇక్కడ నేను చాలా తక్కువ క్వాంటిటీలో పెట్టాను కాబట్టి పూర్తి పచ్చడికి తాలింపు పెడుతున్నాను. చాలామంది 1 కేజీ 2 కేజీలు లేదా 50-100 నిమ్మకాయలతో పచ్చడి ప్రిపేర్ చేస్తారు. అలాంటి వారు మాత్రం పూర్తిగా పచ్చడికి తాలింపు పెట్టకుండా మనకి ఎంత కావాలో అంత మాత్రమే పచ్చడిని బయటకు తీసుకొని దానికి మాత్రమే తాలింపు పెట్టుకోండి. నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో పెట్టాను కాబట్టి పూర్తి పచ్చడికి తాలింపు పెడుతున్నాను. చూడండి, 3-4 రోజుల తర్వాత పచ్చడి చక్కగా ఊరుతుంది. ముక్క ఊరి రసం కూడా ఇలా చిక్కబడుతుంది. ఇలా వచ్చిన తర్వాతనే తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడా తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ గ్లాస్ నిండా పల్లి నూనెను వేసుకోండి. పల్లి నూనెతో పచ్చళ్ళు పెట్టుకుంటే మరింత కమ్మగా వస్తుంది. ఒకవేళ పల్లి నూనె లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులను వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల పచ్చడి మరింత కమ్మగా ఉంటుంది. ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా తాలింపు దినుసులు కొంచెం వేగుతుండగానే స్టవ్ ఆఫ్ చేయాలి. అలా అయితేనే ఆ నూనె వేడికి తాలింపు దినుసులు మరింత చక్కగా వేగుతాయి. ఈ నూనె కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు ఒక 15 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపక్కగా దంచి ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా నూరుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కలిపేయండి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు ఇవి వేస్తే మాడిపోయి దాని ఫ్లేవర్ అనేది పచ్చడికి పట్టదు. కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టీ స్పూన్ వరకు వేయించిన మెంతుల పొడి, 2 చెంచాల వరకు ఆవాలను డ్రై రోస్ట్ చేసుకోకుండానే డైరెక్ట్గా ఆవ పొడిని చేసుకోవాలి. 2 చెంచాలు మాత్రమే వేసుకోండి. తర్వాత ఒక టీ గ్లాస్ నిండా గ్రామ్ వైజ్గా 150 గ్రామ్స్ వరకు కారం పొడి వేసుకోవాలి.
ఇవన్నీ నూనెలో కలిసేలా ఒక్కసారి కలిపేయండి. మనం తీసుకున్న 15 నిమ్మకాయలకు ఇంతే పొళ్ళు వేసుకుంటేనే పచ్చడి కమ్మగా ఉంటుంది. నూనెలో పూర్తిగా కారం అన్నీ కలిపేసిన తర్వాత ఊరబెట్టుకున్న నిమ్మకాయ ముక్కలను రసంతో సహా ఇందులో వేసేసి ఈ నూనె కారము అంతా ముక్కలకు పట్టేలా కలిపేయండి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు తక్కువ ఉన్నా యాడ్ చేసుకోండి, కారం తక్కువగా ఉన్నా యాడ్ చేసుకోండి. నేను మరికొంచెం ఉప్పుని యాడ్ చేశాను కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. అంతేనండి. ఇలా చక్కగా కలిపిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో కానీ గాజు జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. వాంతులైనప్పుడు, వికారంగా ఉన్నప్పుడు, పైత్యం చేసినప్పుడు కూడా ఒక్క నిమ్మకాయ ముక్క తిన్నా కూడా ఆ ఫీలింగ్ అనేది తొలగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన పక్కా కొలతలతో టేస్టీ నిమ్మకాయ పచ్చడి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.